ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్య సాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము. శ్రీ సత్య సాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము. మొదటి రోజు పారాయణ గురువారము. ఉపోద్ఘాతము. జగద్గురుతత్వము మరియు మార్గదర్శకత్వము ప్రతి అవతారములో వ్యక్తం అయ్యే ఒక దివ్య లక్షణం. మానవత్వ వికాసానికై అవతరించిన ఆది గురువులైన దత్త పరంపర అవతారాలలో ఈ లక్షణం మరీ ప్రస్ఫుటంగా కనపడడం సహజం. కారణం, సంస్కరణ ప్రధాన లక్ష్యంగా దివ్యమైన నిష్కామ ప్రేమ ప్రధాన అస్త్రంగా ప్రకటింపబడ్డ అవతారం ఇది. గు అనగా అంధకారము, రు అనగా తన్నివారకం అనగా అంధకారాన్ని తొలగించే వెలుగు అని అర్థం. లేదా గుహ్యం, రహస్యం లేదా కష్టతరంగా తెలపబడే అంశం. రు అనగా తద్విమర్శి, విడమర్చి తెలియచేయటం అని ఇంకొక అర్థం. మార్గదర్శకత్వం అని ఇంకొక అర్థం. ఇలా గురు శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ శ్రీ సత్యసాయి అవతారంలో ఎలా వ్యక్తం అవుతున్నాయో తెలుసుకొని ఆది గురువులైన సాయి ఎలా మనని సంస్కరించదలిచారో తెలుసుకొని దానికి అనుగుణ్యంగా మనలను మనం మలుచుకొని వారి వెంట పయనిద్దాం. స్వామి అంటారు, నాకన్నా ముందు నడవకు, కారణం నన్ను మరిచి త్రోవ తప్పవచ్చు. నా వెనుక నడవకు, కారణం నీవు నన్ను చేరలేకపోవచ్చు. నాతోనే నడువు, నా ప్రక్కనే నడువు, గమ్యం చేరటం తేలిక అవుతుంది అని. మొదటి అధ్యాయము. అంశాలు. సాయి సూక్తి. ప్రవేశమే కాని ప్రసవం కాదు. సాయి జన్మ కథ. అంశాలు. సాయి సూక్తి. ప్రవేశమే కాని ప్రసవం కాదు. సాయి జన్మ కథ. 1. సాయి సూక్తి. అవతరించుటయనటిలో నర్థమేమి, ప్రజలపై ప్రేమ వాత్సల్య పరతతోడ, వారి సాయికి దైవంబు వచ్చు భూవికి, జీవ ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ అంటారు బాబా. అనంతమైన భగవత్ శక్తి అవసరానుసారంగా మానవాకారంలో ఈ భూమిపై తమ దివ్యశక్తితో కూడి ప్రకటింపబడటమే అనగా దిగిరావటమే అవతరణ. మానవులలోని దుష్టత్వాన్ని నిర్మూలించి శిష్టత్వాన్ని పెంచి ధర్మ సంస్థాపన చేయటమే అవతారోద్దేశం. ప్రతి యుగంలోనూ భగవానుడు భక్తులపై ప్రేమ వాత్సల్యాలతో వారిని ఉద్ధరించుటకై వారి స్థాయికే దిగి వస్తూ ఎన్నెన్నో అవతారాలెత్తారు. ఈనాడు కలియుగ అవతారిగా బాబా భగవద్భక్తులను బ్రోచుటకు అవతరించారు. భక్తుల ఉద్ధరణే అవతారోద్దేశ్యం. కాబట్టి మానవుల కోసం మానవ రూపంలో దైవశక్తి సమన్వితుడయి రావటం వల్ల భగవంతుడు భూమిపైకి వచ్చి భక్తులకు చేరువవుతాడు. ఆ నరాకారములో నరుల కోసం నరుల స్థాయికి దిగువచ్చిన అవతారి. దైవీ సంపదతోనే ఉంటారు. తల్లి క్రిందికి వంగటం పిల్లను పైకెత్తుకుందామనే తప్ప లొంగిపోవటం అని అనుకోరాదు. ప్రతి జీవికి ఉండేది జీవప్రజ్ఞ. భగవంతుడు వ్యక్తం చేసేది విశ్వప్రజ్ఞ. దానినే దైవప్రజ్ఞ అంటారు. సర్వచరాచర సృష్టికి సంబంధించిన ప్రజ్ఞతో తాము మానవాకారములో మసులుతారు అవతారమూర్తి. భక్తిని తీసుకొని రండి, శక్తిని తీసుకొని వెళ్ళండి. మీ బాధలు, విచారములు, కష్టములు ఇక్కడ ఉంచి ధైర్యము, నమ్మకము, ఆనందములను తీసుకొని వెళ్ళండి అంటారు. ఈ అవతారికి చేసే ప్రత్యేక జప, ధ్యాన, యోగములు లేవు. ఆరాధన, ప్రార్థనలు వంటివి లేవు. ఈ అవతారమే భగవంతుడు అని స్వామి అత్యంత ప్రేమతో తమను గురించి తాము ప్రకటించారు. ప్రవేశమే కాని ప్రసవం కాని సాయి జన్మ కథ. అవతార పురుషుల జన్మలు లీలా జన్మలుగా ఉంటాయి. ఆ లీలల్లో భగవత్ సంకల్పం తప్ప కర్మ సంబంధం, తండ్రి పాత్ర ఉండదు. స్వామి యొక్క ఆ తత్వాన్ని తెలిపే లీలా సంఘటన ఇది. వెంకటగిరి సంస్థాన పండితుడైన రామశర్మ గారనే భక్తుడు స్వామి చిన్నతనములోనే వారి దర్శన భాగ్యానికి నోచుకున్నాడు.
స్వామి లీలలు చూచి సహజంగా పండితుడు, శాస్త్ర పరిచయం కలవాడైన శర్మగారు పులకించిపోవటం జరిగింది. ఆయన మదిలో కృష్ణుని జన్మ వృత్తాంతం మెదిలింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భాన ప్రవేశించటం, ఆ కారణంగా ఆమె కృష్ణుని జన్మకు కారణమవటం, అందులో తండ్రిగా పిలువబడే వసుదేవుని పాత్ర లేకపోవటం తెలిసిన శర్మగారు స్వామిగారి విషయంగా ఇది ఎంతవరకు సత్యమో కదా అన్న భావనతో చాలా గోప్యంగానూ లౌక్యంగానూ ప్రక్కనున్న వారికి అర్థం కాని విధంగా స్వామివారిని ఒక ప్రశ్న వేశారు. స్వామి, తమరిది ప్రవేశమా ప్రసవమా అని. సర్వైంగే తజ్ఞుడైన స్వామి ఆ ప్రశ్నను ఆధారం చేసుకొని విశ్వానికి తమ అవతరణ రహస్యాన్ని తెలియచేయతలచిన వారై కూడా వెంటనే తాము సమాధానం చెప్పక తల్లిగారైన ఈశ్వరాంబ గారిని పిలిచి, స్వామి జన్మకు ముందు నీవు పొందిన దివ్యానుభూతిని అందరికీ వివరించమని చెప్పారు. అప్పటిదాకా చాలా కొద్ది మందికి తెలిసిన ఆ దైవ రహస్యాన్ని మాతృశ్రీ ఈశ్వరంభ అందరి సమక్షములో ఇలా తెలియచేశారు. స్వామి ఆ పవిత్ర గర్భవాసాన ప్రవేశించడానికి ముందు రోజున సంఘటన ఇది. పల్లెటూళ్లల్లో మంచినీటికై ఊరి బావికి పోయి తోడుకోవటం అనేది నిత్యం జరిగే సంఘటన. అదే మాదిరి ఒక రోజున నీటి కోసం బావికి పోయింది మాతృశ్రీ ఈశ్వరంభ. ప్రకృతి అంతా చాలా ఆనందమయంగా అనిపించింది ఆమెకు. శుభశకునాలు అయినవి. వివరించలేని ఆనందం కలిగింది. ఇంతలో బావిలో చేదను పైకి లాగుతున్న ఈశ్వరంభ అప్రయత్నంగా ఆకాశం వంక చూడటం, ఆ వినీలాకాశములో ఒక నీలలోహిత కాంతిగోళం లేత నీలి తేజంతో పిలిచినట్లుగా తన వైపుకే రావటం గమనించి ఆనందంతో పాటు భయం, ఆశ్చర్యం ముప్పరిగొనగా ఆమె కొన్ని క్షణాలు శరీర స్పృహను కోల్పోయిన ఆ మహోత్తర సంఘటనను ఆనంద బాష్పాలతోనూ తన్మయత్వంతోనూ ఆ అమృతమూర్తి తెలిపింది. ఇది సాయి జనన పూర్వ ప్రవేశ సంఘటనను మాతృశ్రీ ఈశ్వరంభ బావిలో నుండి నీటితో నిండిన చేదను పైకి లాగినట్లుగానే మానవులలో మానవత్వం నింపి మానవావళిని పైకిలాగా అవతరించ సంకల్పించిన స్వామి సరి అయిన సందర్భంలో మాతృగర్భ ప్రవేశం చేసిన ఆ దివ్య సంఘటనను శర్మగారిని కారణంగా పెట్టుకొని మానవావళికి తెలియచెప్పారు స్వామి. తదుపరి ఈశ్వరమ్మ గర్భవతి అన్న విషయం నిర్ధారణ అయ్యింది. నవమాసాలు ఎట్ల గడిచాయో తెలియని విధంగా నిత్యనూతనంగా రోజుకో వింతతో గడిచిపోయాయి. స్వామి సంకల్పానుసారంగా దేవదుందంబుల మ్రోతల మధ్య, గంధర్వ గానాల మధ్య, దివ్య వీణానాదాల మధ్య శంఖ చక్ర శ్రీవత్సాది భగవత్తు లాంఛనాలు గల దివ్య అవతరణ 23/11/1926 అక్షయనామ సంవత్సరం కార్తీక మాస సోమవారం ఆర్ధా నక్షత్రం కృష్ణపక్ష త్రయోదశి పుణ్యకాలాన జరిగింది. తన్మయత్వంతో ఆ వివరాలు వింటున్న రామశర్మ గారిని స్వామి, ఏం శర్మ, అది ప్రవేశమా లేక ప్రసవమా అని అడిగారు. ఆనంద తన్మయులైన శర్మగారు, స్వామి అది తమ దివ్య ప్రవేశమే అని మోకరిల్లారు. ఇదే మాదిరి అమెరికన్ భక్తుడైన జాన్ హిస్లాప్కు కూడా తమ జన్మలీలను తెలియపరుస్తూ మహాపురుషుల జన్మలలో తండ్రికి ప్రమేయం ఉన్నదని స్వామి తెలిపారు. ఇవి సంకల్ప జన్మలే కాని కర్మవశాత్తు ఏర్పడిన జన్మలు కావని, శ్రీకృష్ణ జన్మ, జీసస్ జన్మ, అలాగే ఇంకెంతో మంది మహానుభావుల జన్మలు ఈ కోవకే చెందినవని చెప్పారు స్వామి. వెంకావధూత పౌత్రంచ సంకటమోచకం సదా సతతోధారకం సర్వం సాయం వందే జగద్గురం. ఓం శాంతి శాంతి శాంతి. 1వ అధ్యాయము సంపూర్ణం.